బ్రేకింగ్ న్యూస్ మీర్పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాధవి హత్య కేసులో DNA రిపోర్టు పోలీసుల వద్దకు చేరింది. మాధవి DNAతో పిల్లల DNA మ్యాచ్ అయింది. సంక్రాంతి పండుగ రోజు మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసి ముక్కలుగా నరికి ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పడేశాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా కేసులో భర్త గురుమూర్తి అరెస్ట్ అయ్యాడు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మీర్పేట్ హత్య కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. నిందితుడికి శిక్ష పడాల్సిన ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. అందులో DNA చాలా కీలకమైనటువంటి ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో బ్లడ్ శాంపిల్స్ని క్లూస్ టీమ్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా గురుమూర్తి పూర్తిగా వాచ్ చేసినప్పటికీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి కొత్త టెక్నాలజీ ద్వారా వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ని కొన్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ శాంపిల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడంతో ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు మాధవి తల్లి, వారికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన DNA టెస్ట్ ద్వారా చనిపోయింది మాధవి అని చెప్పేసి కూడా రిపోర్ట్ని పోలీసులకు అందించడం జరిగింది. ఆ రిపోర్ట్ని ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు. ఎందుకంటే గురుమూర్తి హత్య చేసిన తర్వాత పకడ్బందీగా తప్పించుకునేందుకు స్కెచ్ వేసి మృతదేహానికి సంబంధించిన ఎలాంటి ఆనవాలు లేకుండా ఆయన ప్రయత్నించాడు. కానీ పోలీసుల దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఈ ఆధారాలు సేకరించి గురుమూర్తికి శిక్ష పడే విధంగా పోలీసులు కూడా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే టెక్నికల్ ఆధారాలతో పాటు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కూడా సేకరించి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా, అదేవిధంగా ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా గురుమూర్తి ఇంట్లోకి వెళ్ళిన భార్య తిరిగి బయటికి రాలేదని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆ హత్య కేసుగా మార్చి చనిపోయింది మాధవి అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు DNA రిపోర్టు కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. నిందితుడికి శిక్ష పడాలంటే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాతే విచారణ అనంతరం ఆ నిందితుడికి శిక్ష పడుతుంది. కాబట్టి ఆ శిక్షకు కావాల్సిన ఆధారాలు, ఎవిడెన్స్, వాటన్నిటికి సంబంధించిన సాక్షులను కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి DNA రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ DNA రిపోర్టు మాధవి పిల్లలు, ఆమె తల్లికి సంబంధించిన DNAతో మ్యాచ్ అయింది, చనిపోయినది మాధవి అని చెప్పేసి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కాపీని ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేసి నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీసులు ఆధారాలన్నిటిని కూడా సబ్మిట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పుడు గురుమూర్తి ఆర్మీలో పనిచేశాడు కాబట్టి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మాయం చేస్తే ఈ కేసు నుండి తప్పించుకోవచ్చు, అసలు కేసు మిస్టరీగా మిగిలిపోతుంది, తనకు శిక్ష పడదు అని చెప్పేసి కూడా ఆయన భావించాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి ఆ కేసుకు సంబంధించిన చాలా కీలకమైన ఆధారాలన్నిటిని ఇప్పటికే సేకరించడం జరిగింది. ఇప్పుడు DNA రిపోర్టు కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉండబోతుంది, కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు. ఈ కేసు చాలా సంచలనంగా మారింది. అసలు ఆధారాలే లేకుండా పోలీసులు హత్య కేసు ఎలా ఛేదిస్తారు, అసలు గురుమూర్తికి శిక్ష ఎలా పడుతుంది, అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్పై బయటికి వస్తాడు అని చెప్పేసి అనేక మంది అన్నారు. కానీ ఇప్పుడు వీటికి సంబంధించిన ఆధారాలన్నీ ఒక్కొక్కటిగా పోలీసులు సేకరించి కోర్టులో సబ్మిట్ చేయడం, ఈ శిక్ష పడాల్సిన ఆధారాలన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి గురుమూర్తికి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు, స్టేట్మెంట్లు, వీటన్నిటికి సంబంధించి కొన్ని వందల పేజీలకు సంబంధించిన ఛార్జ్షీట్ను కూడా పోలీసులు కోర్టులో దాఖలు చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ కేసు నిందితుడికి శిక్ష పడే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా పోలీసులు చేస్తున్నారు. థాంక్యూ సురేష్.